జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి ఈ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇది ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా అద్భుతమైన 3 గంటలకు ధ్యానం, ఆ, ప్రాతకాల ధ్యానము, బ్రహ్మ ముహూర్తపు ధ్యానము, అలాగే 1 గంట సజ్జన సంగత్యం జరుగుతుందండి. ప్రతి ఒక్క మాస్టర్ జ్ఞానం స్వీకరిస్తున్నాము. అలాగే మనకి పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము, జ్ఞాన నవరత్నాల ద్వారా పత్రిజీ మనకి అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని, ఇందులో ఉన్న సత్యాన్ని వెలికి తీసి మేడం గారు ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్ లో రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. పత్రి సార్తో ఉన్న సాంగత్యం మేడం గారి ద్వారా జరుగుతుందండి. అలాగే అందులో ఉన్న సత్యాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి కూడా సరి అయిన ధ్యానము, సరి అయిన ఆహారము, సరైన జీవన విధానము, సరి అయిన వాక్కు ద్వారా మనం ఎంత అద్భుతమైన స్థితిలోకి వస్తామో అవన్నీ తీసి చెప్పడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్ లో ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం సుస్వాగతం అండి. జయసుధ మేడం గారికి స్టార్ట్ చేయండి మేడం. ఒక్క మాట మేడం, కొంచెం మ్యూట్ చేసుకోండి మేడం. అందరూ క్లాస్ జరుగుతుంది కదా, కొంచెం అందరూ మ్యూట్ చేసుకోండి. చేయండి మేడం. ఓకే, చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇక్కడ ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ అష్టావక్ర గీత ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఈ అష్టావక్ర గీతను మనము అవగాహన చేసుకోవాలంటే ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి అంటారు ఓషో. సో నిజంగా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం. సో ఈ అష్టావక్రుడి గురించి జస్ట్ ఒక 2 విషయాలు తెలుసుకుందాం. ఈ అష్టావక్రుడు జననం ఎలా జరుగుతుందంటే, అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ప్రతిరోజు వేదాలను వల్ల వేస్తూ ఉండేవాడు అనమాట. సో ఈ తల్లి గర్భంలో ఉంటూ అష్టావక్రుడు అన్ని వింటూ ఉండేవాడు. సో అట్లా కొన్ని రోజులు గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత తల్లి గర్భంలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఇదంతా నిరర్థకమైంది కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చూడండి, మన డే టు డే లైఫ్ లో మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే మనలో మనం తొంగి చూసుకుంటే ఈ విషయం, ఆ బిడ్డ ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఎన్నో జన్మలుగా పూజలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం, స్తోత్రాలు చదువుతున్నాము, భగవద్గీత పారాయణాలని ఇవన్నీ చేస్తున్నాం, ఎన్నో జన్మలుగా చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. లలిత సహస్రనామం చదువుతూ ఉంటాం, విష్ణు సహస్రనామం అని, ఇట్లా అన్ని ఎన్నెన్నో ప్రతిరోజు ఎంతమంది చెప్తూ ఉంటారు. నేను రోజు లేచినప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాను. లలిత సహస్రనామం చెప్పుకుంటాను, విష్ణు సహస్రనామం చెప్పుకుంటూ ఉంటాను, అన్ని అంటే ఆ పనులు చేసుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాను అని ప్రతి ఒక్కరు ఎంతో మంది చెప్తూ ఉండడం మనం వింటూ ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ గా నాలో కూడా ఈ పాయింట్ ఉండేదన్నమాట. అందరూ ప్రతిరోజు ఇవన్నీ చెప్పుకుంటామంటారు, కానీ నిజంగా అందులో ఏముంది, దాని అర్థం తెలుసా, అర్థం తెలిసే చెప్పుకుంటున్నారా అని లోపల చాలా స్ట్రాంగ్ గా ఈ ఫీలింగ్ ఉండేదన్నమాట. అర్థం తెలియకుండా చదవడం వలన ఏం ప్రయోజనం, అందులో ఏం చెప్పారు, మనకి ఏం అవసరమో, మనం ఏం తెలుసుకోవాల్సింది ఏముంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికే చదవడం వలన ఏం ప్రయోజనం?
ప్రతిరోజు చదివిందే చదువుతూ ఏదో అది పట్టేస్తాం, నోటికి వచ్చేస్తుంది. కానీ ఏముంది దాంట్లో? భగవంతుడు ఏం చెప్పాడు అందులో? అందులో విషయం ఏముంది? సో మనం దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది ఏముంది అనేది ఎప్పుడు ఆలోచించం చూడండి. ఏదో నాకు ఇన్నొచ్చు, అదొచ్చు, ఇదొచ్చు. సో ఇవన్నీ మనము గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఇన్నొచ్చు, ప్రతిరోజు లేచినప్పటి నుంచి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. దానివల్ల ఏం ఉపయోగం? భక్తి, ఓకే, భక్తి భావం నేను కాదనట్లే, కానీ మనలో పరివర్తన అనేది జరగాలి కదా. పరివర్తన లేకుండా ఊరికే చదవడం వల్ల ఏం ప్రయోజనం? ఆ బిడ్డ ఇదే చెప్పాడు, తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఇదే అంటాడనమాట. దీనివల్ల ఏం ప్రయోజనం? నీ వేదాలు ప్రతిరోజు చదువుతున్నావు, చదవడం వల్ల ఆత్మ అనేది నీకు అనుభూతికి వస్తుందా? ఆ ప్రజ్ఞను నువ్వు తెలుసుకోగలుగుతావా అనేసి ఆ బిడ్డ వాయిస్ వినిపిస్తుందన్నమాట. సో సత్యం అనేది తెలుసుకోవాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఆ ప్రజ్ఞను మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణం లేకుండా ఊరికే వల్ల వేయడం వలన ఏం ప్రయోజనం? దీనివల్ల ఏ ఉపయోగం లేదు కదా అనేసి ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి తండ్రితో ఒక సజెషన్ ఇస్తాడనమాట. అంతే, తండ్రి కదా, ఏమున్నా కూడా నేను తండ్రిని, నీకన్నా పెద్దవాడిని వయసులో అనే అహంకారం వచ్చేస్తుంది కదా. సో ఇంకా ఆ సేమ్ అష్టావక్రుడి తండ్రి విషయంలో ఇదే జరుగుతుంది అనమాట. తండ్రికి అహంకారం వచ్చేస్తుంది. అహంతో నువ్వు నన్ను అంటావా, నువ్వు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, సో పుట్టక ముందే నువ్వు నన్ను ఎక్కిరిస్తావా అనేసి విపరీతమైన క్రోధావేశం వచ్చేస్తుంది, కోపం వస్తుంది. ఆ ఆ కోపంతో కనీసం తన బిడ్డ కూడా అని ఆలోచించకుండా బిడ్డని శపించేస్తాడనమాట. నువ్వు పుట్టినప్పుడు 8 వంకర్లతో నువ్వు జన్మ తీసుకుంటావు అనేసి శపించేస్తాడు. చూడండి, ఒక క్రోధావేశంతో తన సొంత బిడ్డనే, తన బిడ్డ యొక్క శరీరాన్ని వికృతం చేస్తాడు. కేవలం ఆ బిడ్డ ఏం చెప్తున్నాడు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే, నా మంచికే కదా చెప్తున్నాడు అంటే ఆ బిడ్డ యొక్క స్థితి ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో చూడండి. తండ్రి ఏ స్థితిలో ఉన్నాడు, బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడు, ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సత్యమే చెప్తున్నాడు బిడ్డ, కానీ వినడానికి మన అహంకారం అడ్డం వస్తుంది. నాకన్నా నువ్వు వయసులో చిన్నవాడివి కదా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకెంత నాలెడ్జ్ ఉంది, వేదాల్లో ఉన్నటువంటి వేదాల జ్ఞానం అంతా నాకుంది, ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, నీకేం తెలుసు, నువ్వు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, నువ్వు నన్ను ఎక్కిరిస్తావా అని చెప్పి ఆ అహంకారంతో తన బిడ్డనే తను శపించేస్తాడనమాట. సో ఇది ఒకటి చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, అష్టావక్రుడు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. ఏంటంటే, జనక మహారాజు అష్టావక్రుడికి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఇది. జనక మహారాజు తన రాజ్యంలో, అంటే రాజ్యంలో ఉన్న పండితులందరినీ ఆహ్వానిస్తాడు. ఒక అతి పెద్ద చర్చా గోష్ఠిని ఏర్పాటు చేస్తాడనమాట. సో ఆ దేశంలో ఉన్నటువంటి పండితులందరినీ ఇన్వైట్ చేస్తాడు ఆ చర్చా గోష్ఠిలో పార్టిసిపేట్ చేయడానికి. తర్వాత ఆ చర్చా గోష్ఠులు అంటే వేదాల గురించి డిస్కషన్స్ అన్నమాట. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి బహుమతిగా ఒక 1000 గోవులని ఆ ఆ రాజసౌధానికి ముందర అన్ని కట్టేస్తాడనమాట. 1000 గోవుల్ని కట్టి ఉంచి ఆ 1000 గోవుల యొక్క కొమ్ములు ఉంటాయి చూడండి, వాటికి రత్నాలతో పొదిగినటువంటి బంగారు రేకులతో అలంకరింపజేస్తాడు వాటిని. ఎవరైతే ఆ చర్చా గోష్ఠిలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకి ఈ అన్ని గోవులు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటిస్తాడనమాట. సో ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు వేదాల పైన డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. సో అట్లా ఆ చర్చా గోష్ఠిలో ఒక పండితుడు ఉంటాడనమాట, వందినుడు అనే పండితుడు అందరినీ ఓడిస్తూ ఉంటాడు. సో అట్లా ఉదయం నుంచి ఇది చర్చ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క పండితుడు ఓడిపోతూ ఉంటాడనమాట.
ఇంకా లాస్ట్ కి సాయంకాలం అవుతుంది. సాయం సంధ్య వేళ సూర్యుడు అస్తమిస్తాడు, ఇంకా చీకటి అనేది మొదలవుతుంది కదా. ఆ టైంలో ఈ అష్టావక్రుడి తండ్రికి ఛాన్స్ వస్తుందన్నమాట. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరికీ అక్కడ ఉన్నటువంటి అందరికీ అర్థమైపోతుంది ఈయన కూడా ఓడిపోయేది ఖాయం, ఈ వందినుడు అనే ఈ పండితుడు ఇంకా గెలవడం ఖాయం అనేది అందరికీ అర్థమైపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఆ డిస్కషన్స్ చూడగానే, ఆ చర్చలు వీటిని చూస్తూ ఉంటారు కదా, చూడగానే ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాడు. ఇది ఈ విషయము అష్టావక్రుడికి తెలుస్తుంది అన్నమాట. తన తండ్రి ఓడిపోబోతున్నాడు అనే విషయం బిడ్డకు తెలుస్తుంది, అష్టావక్రుడికి తెలుస్తుంది. అష్టావక్రుడు 12 ఏళ్ల వయసులో ఉంటాడు ఆ టైంలో. సో అందుకని అష్టావక్రుడు వస్తాడు రాజసౌధానికి, గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి రాజసౌధంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి పండితులందరూ అష్టావక్రుడిని చూసి నవ్వేస్తారన్నమాట. అంటే ఆయన శరీరము వికృతంగా ఉంటుంది కదా, 8 వంకరలతో ఉంటుంది, 8 సొట్టలతో ఉంటుంది, చూడగానే నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. సో నవ్వేస్తారు, బాగా పగలబడి నవ్వుతారు. సో నవ్వుతారు. ఇంకా అది చూసి అష్టావక్రుడు కూడా పగలబడి ఈయన కూడా నవ్వేస్తాడు. ఇమ్మీడియట్ ఈ మహారాజు జనక మహారాజుకి ఏం అర్థం కాదు. సో వెంటనే అడిగేస్తాడనమాట, బాలక మరి అందరూ నవ్వుతున్నారంటే నేను అర్థం చేసుకోగలను విషయాన్ని, బట్ నువ్వెందుకు నవ్వుతున్నావు అనేసి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అష్టావక్రుడు అంటారు, సార్ మరి ఈ చర్చా గోష్ఠిలో చర్మకారుల చేత సత్యం నిర్ణయించబడుతోంది. సో అంటే ఈ చర్మకారులందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనగానే అక్కడున్నటువంటి సమావేశం అంతా కూడా నిశ్శబ్దంగా అయిపోతుంది అనమాట. పూర్తి సైలెన్స్, పిల్లర్ ఆఫ్ సైలెన్స్ అవుతుంది. రాజు అడుగుతాడు, అసలు నీ ఉద్దేశం ఏంటి? చూడండి, చర్మకారులను ఎవరినంటారు చర్మకారులని? చెప్పులు కుట్టేవారు అంటారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నువ్వు చర్మకారులు అంటున్నావు అనేసి రాజు అడుగుతాడనమాట. అప్పుడు అష్టావక్రుడు అంటాడు, వాళ్ళు కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, నన్ను చూడడం లేదు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే అష్టావక్రుడిని అర్థం చేసుకోవాలంటే ఒక సాధారణ మనిషి ఈ మాట వింటే ఏం అర్థం అవుతుంది చెప్పండి? నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారంటే ఈ చర్మాన్ని మాత్రమే చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. సో ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. ఇక్కడే మనం అష్టావక్రుడి యొక్క స్థితిని అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, కానీ ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను చూడడం లేదు. మరి నా లోపల ఈ ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎంత ప్యూర్గా ఉంది. ఇంత ప్యూర్గా ఉన్నటువంటి ఆత్మని మీరు ఎక్కడైనా కనుక్కోగలుగుతారా? అంటే ఆయన యొక్క స్థితి ఎంత గొప్ప స్థితి. ఒక్కొక్క మాట నిజంగా మనల్ని తట్టి లేపుతుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారు చూడండి, మేల్కొనండి ఇంకా. అంటే ఈ చర్మకారులంతా చర్మాన్ని చూసి నిర్ణయిస్తున్నారు, చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మను చూడడం లేదు. చూడండి, మనము ఏ స్థితిలో ఉన్నామో ఈ ఒక్క మాట చాలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి. మనం కూడా చూడండి, ఇప్పుడు బయటకు వెళ్తాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం, అయ్యో వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత అందవిహీనులుగా ఉన్నారు. ఒక ఫంక్షన్కి వెళ్తాం, బయటకు వెళ్తూ ఉంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం. అంటే ప్రతి దాన్ని తప్పులు పడుతూ ఉంటాం మనకు తెలియకుండా. అది మనకి ఎరుక లేకుండా చేస్తాం, తెలుసుకున్నా కూడా ఎరుక లేకుండా మనము ఇవన్నీ చేస్తూనే ఉంటాం, కామెంట్స్ చేస్తుంటాం, జడ్జిమెంట్స్ చేస్తుంటాం. ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. సో
ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎలా కావాలి అలా ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఆ స్వతంత్రం, స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఇవన్నీ మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ కామెంట్స్ చేస్తాము, ఇంకొకరిని యాక్సెప్ట్ చెయ్యము, తప్పులు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ పాయింట్ నిజంగా ఈ అష్టావకుడు చెప్పినటువంటి ఈ మాటను మనము లోతుగా అర్థం చేసుకుంటే నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఇంకా ఈ చర్మాలనే చూస్తున్నాం, చర్మాలను చూస్తూ మనం ఇంకా డిసైడ్ చేస్తున్నాం అనేది, మనం ఇంకా దేహ స్థితిలో ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన యొక్క స్థితిని మనకి తట్టి లేపుతున్నాడు అష్టావక్రుడు. చూడండి. సో వాళ్ళు నా శరీరాన్ని చూస్తున్నారు. చూడండి, మహారాజా ఆలయం యొక్క వంపులో ఆకాశం వంపు తిరుగుతుందా? చూడండి, ఒక కుండ ఉంది. ఇది అర్థం కావాలంటే ఒక కుండ ఉంది. ఆ కుండని పగలగొట్టేస్తే అందులో ఉన్నటువంటి ఆకాశ తత్వం అదేమైనా నాశనం అవుతుందా? చూడండి, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, శరీరం సొట్టలు తిరుగుంది, వంపులు తిరుగుంది, ఓకే, వికారంగా ఉంది, ఈ వికృతంగా ఉంది. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మకి ఏమైనా ఈ ఆత్మ వికృతంగా ఉండగలుగుతుందా? శరీరం నశించిపోవచ్చు, కుండ పగిలిపోవచ్చు. కుండ పగిలిపోయినంత మాత్రాన అందులో ఉన్నటువంటి ఆకాశతత్వం, ఆత్మతత్వం, ఆ ఆత్మ అనేది నశించిపోతుందా, నాశనం అవుతుందా? సో అంతరంగంలో, ఈ శరీరం లోపల నా అంతరంగంలో ఉన్నటువంటి నన్ను చూడడం లేదు వీళ్ళంతా. వేదాలు వల్ల వేస్తారు, ఆత్మ గురించి మాట్లాడతారు, ప్రజ్ఞ గురించి మాట్లాడతారు. కానీ ప్రజ్ఞను వీళ్ళు అనుభూతి చెందారా? ఆత్మ స్థితిలో ఆత్మను అనుభూతి చెందినట్లయితే వాళ్ళు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కాదు కదా. అంటే వాళ్ళు ఇంకా దేహ స్థితిలోనే ఉన్నారు. ఆ చర్మాన్నే వీళ్ళు చూస్తున్నారు, చర్మాన్ని బట్టినే వీళ్ళు నిర్ణయిస్తున్నారు. చూడండి, ఒక్కసారి ఇది విన్నామంటే ఎవరో వచ్చి తట్టి లేపినట్టు అవుతుంది. ఇవన్నీ, ఈ మాటలు వింటూ ఉంటే అక్కడ సభ అంతా నిశ్శబ్దమైపోతుంది అనమాట. ఒక్కరు కూడా మాట్లాడలేకపోతారు. జనక మహారాజు ఎంతో ప్రభావితుడవుతాడు ఈ మాటలు విని. నిజంగా ఆయనకు మాటలు రావు అసలు. ఇమ్మీడియట్ ఆయన స్థితి అర్థమైపోతుంది. 12 వయసులో 12 ఏళ్లే ఉండొచ్చు, కానీ ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట సత్యం కదా, అక్షర సత్యం, వాస్తవమే కదా ఆయన చెప్తున్నది అని చెప్పి ఆయన అంతరంగంలో లోపలంతా అసలు ఆయనకు రాత్రంతా నిద్ర పట్టదన్నమాట. ఇదే ఆలోచనలు. అవును కదా, ఆయనకు అర్థమైపోతుంది. అసలు నేను ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను, ఈ చర్మకారుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాను, పశ్చాత్తాప పడతాడు. అంటే నేను కూడా నవ్వేశాను కదా, ఆయన కూడా నవ్వేస్తాడు. ఎందుకంటే ఆయన నడక చూస్తే ఎవరికైనా నవ్వు వచ్చే విధంగా ఉంటుంది. సో నవ్వేస్తాడు ఆయన కూడా. సో నవ్వినందుకు పశ్చాత్తాప పడతాడు, పశ్చాత్తాపం కలుగుతుంది. నేనెందుకు ఈ పని చేశాను, నేను కూడా నవ్వేశాను కదా, మరి ఆ బాలుడు చెప్తున్నటువంటి విషయం వాస్తవమే కదా అని చెప్పి రాత్రంతా నిద్ర పట్టదు. తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంకా గుర్రపు స్వారీ చెయ్యాలి అని చెప్పేసి ఆయన గుర్రం ఎక్కుతాడనమాట. సో గుర్రం ఎక్కి ఇంకా ఆయన స్వారీ చేస్తూ, గుర్రపు స్వారీ చేయడానికి వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే మధ్యలో అష్టావక్రుడు కనిపిస్తాడనమాట. అష్టావక్రుడిని చూడగానే ఇమ్మీడియట్ గుర్రాన్ని ఆపేసి గుర్రం దిగుతాడు. దిగి వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తాడనమాట. ముందు రోజు కూడా ఆయనకు అర్థం అవుతుంది ఆయన స్థితి. కానీ ఉంటుంది కదా, నేను ఒక రాజును కదా, నలుగురు ముందర ఎలా నమస్కరించగలను, ఇవన్నీ ఆ లోపల ఆ ఈగో అనేది ఉంటుంది కదా సూక్ష్మంగా. సో అందుకని ఆ పని చేయలేకపోతాడు. మరుసటి రోజు ఇమ్మీడియట్ ఆ అష్టావక్రుని చూడగానే ఇమ్మీడియట్ గుర్రం దిగి ఒక రాజునన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసి ఆ బాలుడి పాదాల మీద ప్రణమిల్లుతాడనమాట. పాదాల మీద పడి నమస్కరిస్తాడు. మీరు చెప్పిన ప్రతి మాట సత్యం. రాత్రంతా నాకు అసలు నిద్ర లేదు.
దయచేసి నాకు సత్యాన్ని బోధించండి, ఇప్పుడే మీరు రాజసౌధానికి విచ్చేయండి అనేసి ఆహ్వానిస్తాడు. రండి, రాజసౌధానికి వెళ్దాము అని చెప్పి రాజసౌధానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన్ని. సో నాకు సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉంది, దయచేసి ఇప్పుడే నాకు సత్యాన్ని బోధించండి అని చెప్పి ఆయన పాదాల మీద పడి ప్రార్థించడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఒక రాజు అనే అహాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట నిజంగా అష్టావక్ర గీత చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనల్ని తట్టి తట్టి లేపుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా నేను ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నిజమే కదా, మనకే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అక్కడ జనక మహారాజు అడిగినప్పుడు అష్టావక్రుడు అంటే జనక మహారాజుకి అష్టావక్రుడికి మధ్య జరిగిన సంవాదమే ఈ అష్టావక్ర గీత అన్నమాట. సో ఒక్క నిమిషం. సో ఈ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆయన జనక మహారాజుని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఓ ప్రభు, ఎవరైనా ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి, మరి విముక్తి ఎలా సంభవిస్తుంది, మరి నిస్సంగం ఎలా సాధించబడుతుంది, దయచేసి దీన్ని నాకు తెలియజేయండి అని చెప్పి ఇక్కడ అష్టావక్రుడిని జనక మహారాజు అడగడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి, విముక్తి ఎలా సంభవిస్తుంది, నిస్సంగం ఎలా సాధించబడుతుంది, ఈ మూడు ప్రశ్నలు అడుగుతాడనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ప్రజ్ఞను ఎలా సాధించుకోవాలి, ఎలా సిద్ధించుకోవాలి, ఆ ప్రజ్ఞ ఎలా కలుగుతుంది అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మనం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, పవిత్ర గ్రంథాలు అని చెప్పబడుతున్నటువంటి ఆ గ్రంథాలన్నీ మనం చదువుతున్నాం. ఆ పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రజ్ఞ అనేది మనకు కలుగుతుందా, ఆత్మానుభూతిని మనం పొందగలుగుతామా? చూడండి, ఆ పుస్తకాలు చదవడం వల్ల మనలో నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పుస్తకాలు ఎక్కువ చదివే కొద్దీ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తూ ఉంటాం, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానంతో పాటు తెలియకుండా సూక్ష్మంగా నాకు ఇన్ని విషయాలు తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నాకు తెలిసినంత నీకు తెలుసా అనే సూక్ష్మంగా అహం కూడా మొదలవుతుంది అనమాట. అందుకనే పుస్తకాలు చదవడం కాదు, అందులో ఏం చెప్పారు ఆ సూక్ష్మాన్ని గ్రహించాలి. భగవంతుడు ఏం చెప్పారు అందులో, భగవద్గీత చదువుతాం, ఊరికే మనం స్తోత్రాలు ఈ పద్యాలు వల్లవేయడం వలన ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాకు 18 అధ్యాయాలు బట్టి అంటే నేను చూడకుండా నేను చెప్పగలుగుతా, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. పోనీ అర్థాన్ని చదువుతాం, అర్థాన్ని చదివి ఆ భగవంతుడు ఇది చెప్పారు, ఇవన్నీ చెప్తాం. పాండిత్యం అంటే ఇదే, పండితులు అంటే ఇదే స్థితిలో ఉంటారు. వాళ్ళు ఆత్మ గురించి మాట్లాడతారు, కానీ అనుభవ జ్ఞానం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. సో నాకు ఇంత పాండిత్యం ఉంది, అంత పాండిత్యం ఉంది, ఆత్మ గురించి మాట్లాడతాను, అది మాట్లాడతా, ఇది మాట్లాడతా, అన్ని మాట్లాడతారు, కానీ అనుభూతి ఉందా? అనుభూతి లేకుండా ఎన్ని చదివితే ఏం ప్రయోజనం? సో ప్రజ్ఞ ఎలా సిద్ధించుకోవాలి, ఇదే అడుగుతున్నారు. ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, ఉండొచ్చు, పుస్తకాల నాలెడ్జ్ మనకు ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఇప్పుడు అంతెందుకు, జిలేబీ చాలా బాగుంటది అని చెప్తాం, దాన్ని తింటే కదా అది ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాం. ఊరికే విన్నంత మాత్రాన జిలేబీ చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇవన్నీ చెప్తే ఏం ప్రయోజనం? దాన్ని తింటే, ఎక్స్పీరియన్స్ చేస్తే
అవును నిజంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అని మనం చెప్పగలుగుతాం. సో ఈ పుస్తకాలు చదవడం వల్ల ఏం ఉపయోగం? ఇదే చెప్తున్నారు, ప్రజ్ఞ ఎలా సిద్ధించుకోవాలి అనడానికి ఇదే చెప్తున్నారు ఇక్కడ. ఎలా వస్తుంది? పుస్తకాలు చదవడం వల్ల ప్రజ్ఞ అనేది మనకు కలగదు కదా. సో విముక్తి ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది, అనుభవం ద్వారానే మనము ఆత్మను తెలుసుకోగలుగుతాం. సో ఇది అన్నమాట. సో విముక్తి ఎలా వస్తుంది? విముక్తి ఎలా వస్తుంది అనే దానికి చూడండి, ఎంత ఒక్కొక్క మాట విముక్తి ఎలా వస్తుంది. విముక్తి అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే, నిజంగా విముక్తి అంటే ఏంటి? అన్నింటి నుంచి స్వతంత్రాన్ని పొందడం. ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ అష్టావక్రుడిది. నువ్వు విముక్తిని కోరుకుంటే, ఒక్క మాట చెప్తాడు అష్టావక్రుడు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు. ఏం అద్భుతమైన మాట ఒకటి చెప్తాడు. ఏంటి అంటే, నువ్వు విముక్తిని కోరుకుంటే గనుక విషయ వాంఛలను విషయంలా త్యజించు. మొత్తం ఇక్కడే ఉంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. విషయ వాంఛలను విషంలా త్యజించు అంటే ఇక్కడ ఈ రెండు పదాలను తీసుకోండి, విషయాలు, విషం. ఈ రెండు పదాలను అర్థం చేసుకుంటే చాలు. విషయ వాంఛలను విషంలా త్యజించు. నువ్వు విషంలా, అవి విషంతో సమానం, వాటిని వదిలేసే. నువ్వు విషయ వాంఛలను వదిలేసే, అవి విషంతో సమానము అని చెప్తున్నారు. ఇప్పుడు విషాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు విషాన్ని తిన్నామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మన ప్రాణాలు పోతాయి, అవునా కదా. ఇప్పుడు మనం జీవితాన్ని మనం తీసుకుంటే, మనం సరైన విధంగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? నిజంగా మన జీవితాన్ని మనము జీవించడం లేదు అసలు. జీవించడం అంటే ఏంటి? ప్రతి క్షణాన్ని అనుభూతి చెందడం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, ప్రతి క్షణాన్ని ఆ ప్రతి క్షణంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మనము ఆస్వాదించడం, ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అవేర్నెస్ బుక్ చదివినాం అనుకోండి, ఎంత అద్భుతంగా చెప్తాడు ఓషో. ఒక పువ్వును చూస్తున్నాం, అది చాలా అందంగా ఉంది. మనం ఏమంటాం ఇమ్మీడియట్, ఎంత అందంగా ఉందో. ఆ దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్ప్రెస్ చేసే లోపల ఆ క్షణం, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా వెళ్ళిపోతుంది. మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నామంటారు. అంటే అక్కడ మాటలు అనేవి ఉండవు ఇంకా. సో అవేర్నెస్ ఎంత అద్భుతంగా ఉంది. అది మన డే టు డే లైఫ్ లో మనం ఎలా ఉండాలి, దాన్ని ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదించాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. తింటున్నాం, ఇప్పుడు మనము ఏదైనా తింటూ ఉంటాం, భోజనం చేస్తూ ఉంటాం, ప్రతి ముద్దను ఎంజాయ్ చెయ్యాలి అంటారు. మనం వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎలా తింటాం చెప్పండి? టీవీ చూస్తూ తింటాం, లేదా నలుగురితో మాట్లాడుతూ తింటాం, కబుర్లు చెప్పుకుంటూ తింటాం, లేదా సెల్ ఫోన్. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కదా, సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని ఏదో ఒకటి వింటూ తింటాం. ఇంకా మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాం, ఏం ఆస్వాదిస్తున్నాం, ఆ ముద్దని ఏం ఆస్వాదిస్తున్నాం? సో జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం చూడండి. ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. మనం భూమి మీద జన్మ తీసుకున్నదే ఆనందంగా జీవించడం కోసం. ఆనందం అంటే ఏంటి? ఎప్పుడూ ఉండేది ఆనందం, కంటిన్యూస్ గా ఉండేది ఆనందం. ఇంతకుముందు ఒక పాయింట్ మనం తెలుసుకున్నాం, కుండ పగిలిపోవచ్చు, కుండలో ఉన్న ఆత్మకు నాశనం అనేది ఉందా అంటే ఎప్పుడు ఉండేదే ఆత్మస్థితి. ఆ స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అది చేసినప్పుడు మనకి ఈ ప్రతి విషయము సూక్ష్మంగా, అందులో ఉన్న సూక్ష్మం మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఎలా జీవిస్తున్నాం చూడండి. ఈ విషయాలు ప్రతిరోజు ఈ విషయాల వెంట పరిగెడుతూ మనం బలహీనంగా జీవిస్తున్నాం, మన శక్తిని కోల్పోయి జీవిస్తున్నాం. చూడండి, ఈ విషయాలు అనేవి మన శక్తిని పీల్చేస్తూ ఉంటాయి, అవునా కదా? అర్థం చేసుకోండి. మనం ఎంత విషయాల వెంట పరిగెత్తే కొద్దీ
మన శక్తి అనేది పీల్చుకోబడుతూ ఉంటుంది. సో విషయాలు రంధ్రాలతో సమానం. మనము పోని ధ్యానం చేస్తాం, గంటలు గంటలు ధ్యానం చేస్తాం, కానీ ఏం ప్రయోజనం? కంప్లీట్ హెల్తీగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా, శక్తివంతంగా జీవిస్తున్నామా, ఎనర్జెటిక్గా జీవిస్తున్నామా, సంతృప్తిగా జీవిస్తున్నామా, ప్రశాంతంగా జీవిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. మళ్ళా నేను ఎన్నేళ్ల నుంచి సాధన చేస్తున్నా, అయినా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి అన్నీ చెప్తాం. అంటే ఏం అర్థం? సాధన చేస్తున్నాం, శక్తిని తీసుకుంటున్నాం, కానీ విషయాల్లో పడి మన శక్తిని మనం కోల్పోతున్నాం. ఈ విషయాలు అనేవి విషంతో సమానము, మన శక్తిని పీల్చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక బకెట్, ఒక బిందె ఉందనుకోండి, బిందో బకెట్ ఏదో ఒకటి బావిలోకి వేస్తాం, దానికి ఆ బకెట్ కి చిల్లులు ఉన్నాయి అనుకోండి, రంధ్రాలు ఉన్నాయి, దాన్ని బావిలోకి వేసాం. ఆ బకెట్ నీళ్ళల్లో ఉన్నంత వరకు బకెట్ నిండుగా ఉంటుంది, అవునా కాదా? దాన్ని ఒక్కసారి పైకి లాగగానే ఆ రంధ్రాల్లో నుంచి నీళ్లు కారిపోవడం మొదలవుతుంది. పైకి ఆ చేదే కొద్దీ, ఆ బిందెను పైకి చేదే కొద్దీ, ఆ బిందె మన దగ్గరకు వచ్చే కొద్దీ నీళ్లు మొత్తం కారిపోయి ఖాళీ బిందె మన దగ్గరకు వస్తుంది, అవునా కదా? సో అంటే ఒక నీటి చుక్క కూడా మిగలదు. మన జీవితం కూడా ఇలానే ఉంది. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టక ముందు నిండుగా ఉంటాడు, పుట్టగానే పుట్టి క్రమంగా పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మనస్సు అనేది ప్రవేశిస్తుంది. తర్వాత తను ఖాళీ చేసుకోవడం మొదలవుతుంది అనమాట, అవునా కాదా? సో అట్లా ఈ ఎగ్జాంపుల్ ద్వారా నిజంగా విషయ వాంఛలు అనేవి విషంలా విషంలా త్యజించు అనే ఈ సెంటెన్స్ కి మనకి అర్థం అయిపోవాలి. అంటే విషయ వాంఛలు అనేవి విషంతో సమానము. సో విషయాలకు దూరంగా ఉండండి, విషయాలను వదిలిపెట్టేయండి అని ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఎందుకంటే వాటికి లోలులమై ఉన్నప్పుడు మనం మరణిస్తాం. వాటి నుంచి నిజంగా మన జీవితాన్ని మనం జీవించలేము. ఈ విషయాలలో మనం పరిగెడుతున్నంత వరకు నిజమైన జీవితాన్ని మనం జీవించలేము అని చెప్పి ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. సో ఇంకా అమృతం అంటే ఏంటి? విషయ వాంఛలను విషంలా త్యజించు అని చెప్పారు. సో మరి ఆ క్షమాతత్వం, నిష్కాపట్యం, దయ, సంతృప్తి, సత్యాన్ని అమృతంలా స్వీకరించు అని ఇంకొక మాటను చెప్తున్నారు ఇక్కడ. అమృతం అంటే ఏంటి? అమృతం అంటే జీవితాన్ని ఇచ్చేది. మనకు జీవితాన్ని ఇచ్చేది అమృతం, అవునా కదా? ఎవరైనా అమృతం తాగితే ఇంకా వాళ్ళకి మరణం ఉండదు అంటాం, అవునా కదా? సో ఈ నిష్కాపట్యం, దయ, సంతృప్తి, ఈ క్వాలిటీస్ ని నీలో డెవలప్ చేసుకో. నువ్వు ఈ విధంగా జీవించినప్పుడు వీటిని అమృతంలా స్వీకరించు, ఈ క్వాలిటీస్ తో నువ్వు జీవించు. అప్పుడు నువ్వు నిజంగా అమృతంలాగా నీ జీవితం అనేది అమృతంలాగా ఉంటుంది. అంటే నీ జీవితాన్ని నువ్వు ప్రతి క్షణాన్ని జీవించగలుగుతావు. చూడండి, ఇప్పుడు కోపము, ఈ కోపం అనేది కోపం ఎక్కువ. ఇప్పుడు ఈ కామము, కోపము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇవన్నీ మనలో ఉన్నంత వరకు శక్తిని కోల్పోతూ ఉంటాం. నాకు కోపం ఉంది, ఇప్పుడు మామూలుగా నార్మల్ ఒక కామన్ మ్యాన్, సాధనలోకి రాని వాళ్ళు, ఒక నార్మల్ పీపుల్ ని తీసుకోండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నా మాట జరుగుతోంది చూడు, నా మాట జరుగుతోంది, నేను ఏమనుకుంటే అది జరుగుతోంది, నన్ను చూస్తే చాలు అందరూ భయపడి అన్ని పనులు చేసేస్తారు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కోపం అనేది కరెక్ట్ కాదు అనేది మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మనము వదులుకోవాలి అనేది నేర్చుకున్నాం. కోపంగా అనవసరంగా కోపడడం వల్ల శక్తిని కోల్పోతాం, అవునా కాదా? ఇది మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా కూడా దీన్ని మనం ఆలోచించాలి. నిజమే కదా? కోపం వల్ల ఏం ప్రయోజనం? అనవసరంగా నా శక్తిని నేను కోల్పోతున్నాను కదా అంటారు కదా.
ఒకసారి కోప్పడితే మన లోపల విషపూరితమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అనేది మన పైన ఉంటుంది, మన బాడీ పైన అనేది తెలుసుకుంటున్నాం కదా. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళా మామూలే. కోపడుతూ ఉంటాము, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాము. చూడండి, కోప్పడడం వల్ల ఎంత హర్ట్ అవుతారు ఎదుటి వాళ్ళు. ఇదే అర్థం చేసుకోవాలి. వాళ్ళని బాధ పెట్టడం కాకుండా మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం, మన శరీరాన్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. కొన్ని తిట్టేసిన తర్వాత మనం ఏమైనా ప్రశాంతంగా ఉండగలుగుతామా? అయ్యో, అనవసరంగా అనేసాం కదా, అవసరంగా తిట్టేశాం కదా, తిట్టకుండా ఉండింటే బాగుండు. రిలేషన్షిప్ ఏమవుతుంది? అది కూడా దెబ్బతింటుంది కదా. కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, అవునా కదా. ఇప్పుడు చిన్నపిల్లలతో మనం ఎలా ఉండాలి? నేను పెద్దవాడిని, నువ్వు నా మాట వినాలి కదా, నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని, నీకన్నా వయసులో పెద్ద, నాకు తెలిసినంత నీకేం తెలుసు అని ప్రవర్తించామనుకోండి, వాళ్ళు ఎప్పుడు మనతో ఫ్రీగా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడు మనతో ఫ్రీగా చర్చించలేరు. ఏ విషయాన్ని షేర్ చేసుకోలేరు. చూడండి, పేరెంట్స్కి చెప్పకుండా పిల్లలు ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ వాళ్ళల్లో ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి. సో వయసును తీసి పక్కన పెట్టేసి పిల్లలతో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటే వాళ్ళు అంత దగ్గర అవుతారు మనకి. వాళ్ళు ప్రతి ఒక్క ఫీలింగ్ని మనతో షేర్ చేసుకోగలుగుతారు. అప్పుడు మనం వాళ్ళని సరిదిద్దగలుగుతాం. అంతేగాని ఇమ్మీడియట్ తిట్టేసామనుకోండి, నీకు బుద్ధి ఉందా, నువ్వు ఇలానేనా చేసేది, తిట్టేసామనుకోండి, వాళ్ళు మన దగ్గర ఓపెన్ అవ్వగలుగుతారు. ప్రతి ఇమోషన్ని, ప్రతి ఫీలింగ్ని వాళ్ళు మనతో ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. అదే ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకున్నామనుకోండి, ప్రతి ఫీలింగ్ని వాళ్ళు మనతో షేర్ చేసుకోగలుగుతారు. వాళ్ళలో ఉన్న ప్రతి ఆలోచనని షేర్ చేసుకోగలుగుతారు, ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు. అప్పుడు మనం వాళ్ళకు కూడా సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని అద్భుతంగా మలుచుకోగలుగుతాం. మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇమ్మీడియట్ రియాక్ట్ కాకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మాటను, ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ క్షణం కూడా అద్భుతంగా ఉంటుంది మనకు. అక్కడ ఇరిటేషన్ ఉండదు, ఏముండదు. ఈ పరిస్థితిని నేను ఎలా డీల్ చేయాలి, ఒక సందర్భం వస్తుంది మన దగ్గరికి, ఇమ్మీడియట్ రియాక్ట్ అయినామనుకోండి, బుద్ధి పనిచేయదు మనకి. అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, పరిస్థితి చేజారిపోతుంది. తర్వాత ఆలోచించి ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే ఇమ్మీడియట్ మనం ఒక పాజ్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ ఒక్క క్షణం ఆలోచించాలి బుద్ధితో. బుద్ధి అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. మనస్సుతో ఉన్నామనుకోండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేం, రియాక్షన్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతాం. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియందా? అదే మనము ఒక్క క్షణం ఆగి వీళ్ళేం చెప్తున్నారు, వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఒక్క క్షణం పాజ్ తీసుకొని దాన్ని మనం అవగాహన చేసుకున్నట్టయితే విషయం అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం ఎలా డీల్ చేయాలి అర్థమవుతుంది మనకి. సో మనము ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతున్నాం. సో ఈ కోపం అనేది అప్పుడు మన శక్తిని, ఆ కోపం అనేది అది విషమే కదా, మన శక్తిని లాగేస్తుంది, పీల్చేస్తుంది. కాబట్టి అందుకనే ఇక్కడ నిష్కాపట్యాన్ని, దయను, క్షమాతత్వాన్ని, ఈ క్వాలిటీస్ని అమృతంలా స్వీకరించు. ఈ ఏమి ఆ కోపము, ద్వేషము, అసూయ ఉంది. అసూయ అనేది మన శక్తిని పీల్చేస్తుంది, లాగేస్తుంది. కోపము మన శక్తిని లాగేస్తుంది. ద్వేషము, అసూయ, చూడండి వాళ్ళకే అంతా ఉంది, నేను ఇంత చేస్తున్నాను కదా, నన్ను ఎవ్వరూ గుర్తించరే, అంతా నేనే చేస్తున్నాను. శక్తిని లాగేస్తుందా, మనకు శక్తిని ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించినామంటే మనం ఎలా జీవిస్తున్నామో మన జీవితం మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇది డీప్గా ఎవరికి వాళ్ళే
విశ్లేషణ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, ఎలా జీవించాలి, నిజమే కదా, ఇంకా నాలో ఇవన్నీ ఉన్నాయి కదా, అర్థం చేసుకోవాలి. ఈ క్వాలిటీస్ని నాలో నేను డెవలప్ చేసుకోవాలి కదా. క్షమించే గుణం ఎంత గొప్ప గుణం చూడండి. అందుకే అష్టావక్రుడు చెప్తున్నాడు, క్షమాతత్వం, నిష్కాపట్యం. క్షమాతత్వం, క్షమించడం. తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ నేను తప్పులు చేయలేదని ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఎంత తెలుసుకున్నా, ఎంత తెలుసుకొని ఇవన్నీ ఆచరిస్తున్నా ఏదో ఒక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. తెలిసి జరుగుతూ ఉంటాయి, తెలియకుండా జరుగుతూ ఉంటాయి, అజ్ఞానం ద్వారా జరుగుతూ ఉంటాయి. అవునా కదా? సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్, మరి ఇది మనందరికీ తెలిసిందే. ఒక వేశ్యని అందరూ ఆ రాళ్లతో కొడుతూ ఉంటారు కదా, నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు ఇట్లా పనులు చేస్తున్నావే అని చెప్పి అందరూ ఆవిడ్ని కొడుతూ ఉంటారు రాళ్లతో. జీసస్ క్రైస్ట్ ఆ మార్గంలో పోతాడనమాట. వెళ్తూ ఉంటాడు, రాళ్లతో కొట్టడం చూస్తాడనమాట. చూడగానే అందరినీ ఆపండి అంటారు. ఎవరు ఆపరు, కొడతా అంటారు అట్లే. సరే, మీలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆవిడని కొట్టండి అని చెప్తాడు. అంతే, రాళ్ళందరూ కింద పడేస్తారు. అంటే తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఇప్పుడు తెలిసి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. నాలో ఇన్ని తప్పులు ఉన్నప్పుడు నేను ఇంకొకరిని ఎలా తప్పు పట్టగలుగుతాను? సో ఇది ఒకటి మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరిని మనం కామెంట్ చేయం, ఎవరిని తప్పులు పట్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా? నాలోనే ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి, పోనీ నాలో కోపం లేదా? మరి ఇంకొకరు కోపపడకూడదని నేను ఎలా చెప్పగలుగుతాను? ఇవన్నీ మనం డీప్గా అర్థం చేసుకున్నప్పుడు, ప్రతి పాయింట్ డీప్గా అర్థం చేసుకున్నప్పుడు అవన్నీ మనలో తొలగిపోతాయి. ఒక్కొక్కటి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిజమే కదా? ఇవన్నీ నాలో కూడా ఉన్నాయి కదా. అసూయ కలుగుతోంది, ద్వేషం కలుగుతోంది, పగ, ఇవన్నీ వస్తున్నాయి, కోపం వస్తోంది. ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే పాత విషయాలు గుర్తు వస్తున్నాయి. నన్ను ఆ రోజు ఈ మాట అన్నాడు కదా, నన్ను గతంలో ఇంత బాధ పెట్టారు కదా, అన్ని గుర్తు వస్తున్నాయి. గుర్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది, పగ వస్తుంది. ఎట్లయినా సరే వీళ్ళపైన గ్రెడ్జ్ తీసుకోవాలి, వీళ్ళు నాకు దొరకకుండా పోతారా, ఏదో ఒక రోజు నేను కూడా వీళ్ళకి చూపిస్తాను అనేవి ఆ ఎమోషన్స్ తలెత్తుతున్నాయా లేదా మనకి? సో ఇవన్నీ మనలో నెగటివ్ ఎమోషన్స్, ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఇవి మనలో ఉన్నంత వరకు ఆ శక్తిని మనం కోల్పోతూనే ఉంటాం. ఇదే చెప్తున్నాడు అష్టావక్రుడు ఇక్కడ. క్షమాతత్వం, నిష్కాపట్యం, దయ, సంతృప్తి, వీటిని, ఈ క్వాలిటీస్ ని నువ్వు నీలో డెవలప్ చేసుకో. యాక్సెప్టెన్స్, ఈ క్వాలిటీస్ తో నువ్వు జీవించు. ఇవన్నీ అమృతంతో సమానం, వీటిని అమృతంలా స్వీకరించు. అవును కదా? నిజమే కదా? నిజమా కాదా చెప్పండి? ప్రేమతో జీవించు, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించు. ఎంత గొప్ప గుణాలు! ఈ దైవిక గుణాలు, దైవత్వము అంటే ఈ క్వాలిటీస్ తో నిండి ఉంటుంది కాబట్టినే దైవత్వము అంటారు. మరి ఆ గుణాలని మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే ఈ సాధనలన్నీ కూడా మనల్ని మనం తెలుసుకోవడం కోసం, మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం, మనల్ని మనం అవగాహన చేసుకోవడం కోసమే ఈ ధ్యాన సాధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను ధ్యానం చేస్తూ ఇంకా ఈ నెగటివ్ క్వాలిటీస్తో మనం జీవించాననుకోండి, ఏం ప్రయోజనం? ఏండ్ల కొద్దీ సాధన జరుగుతూనే ఉంటుంది, కానీ లోపల అంతరంగ పరివర్తన అనేది మాత్రం ఉండదు. మనం శక్తిని ఎలా పొందగలుగుతాం? ఎలా మన జీవితాన్ని జీవించగలుగుతాం? చూడండి, జీవితం ఉంది, జీవించడం నేర్చుకోవాలి కదా. ఎంత అద్భుతం! జీవితం ఎంత గొప్పది అంటే దీన్ని మనం అనుభూతి చెందినప్పుడే ఎంత అద్భుతంగా ఉంది కదా అనేది మనకు అర్థమవుతుంది. ధ్యానంలోకి రాకముందు నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్. ఎందుకంటే
ఎంత మంచిగా పైకేమో ఎంత మంచిగా జీవిస్తున్నాం కదా, పొరపాటున ఆలోచనల్లో కూడా ఎవరి గురించి చెడుగా ఆలోచించడం లేదు కదా, ఎప్పుడు ఇతరులకు హెల్ప్ చేస్తూనే ఉంటాం కదా, అందరికీ చేస్తాం కదా, ఇట్లనే ఇలానే అనుకుంటూ ఉంటాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఎలా జీవించాలి, జీవితాన్ని ఎలా జీవించాలి అనేది నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కంప్లీట్నెస్ అవ్వలేదు కాబట్టి ఆ ప్రాసెస్లో ఉన్నాం, ఆ ప్రయాణంలో ఉన్నాం. అందుకే ఓషో అంటారు, అష్టావక్రుని మీరు అర్థం చేసుకోవాలంటే ధ్యానం యొక్క లోతుల్లోకి ప్రయాణించాలి. మీరు ఒక అరుదైన ప్రయాణాన్ని ప్రారంభించారు అంటారు. ఒక్కొక్క మాట కొట్టి లేపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో చూడండి, ఈ కోరిక అనేది విత్తనం, జీవితం అనేది దాని యొక్క ఫల సాయం. మనం ఏం కోరుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, దాన్ని బట్టే కదా మనం పొందే ఫ్రూట్ అనేది ఉంటుంది. నాకు పేరు కావాలి, నాకు ప్రతిష్ట కావాలి, నన్ను అందరూ గుర్తించాలి, లేకపోతే ఇలాంటి కోరికలతో మనం జీవించామనుకోండి, కంపారిజన్, వాళ్ళకు అంతుంది నాకు ఇన్ని కావాలి, ఇది కంపేర్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, మనం ఏం కోరుకుంటున్నాం దాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది, దాన్ని బట్టే మనం పొందే ఫ్రూట్ అనేది ఉంటుంది. అవునా కదా? వేప విత్తనం వేస్తే వేప మొక్కే కదా వస్తుంది, వేప చెట్టే కదా వస్తుంది. మామిడి విత్తనం నాటి నాకు ఇంకొకటి ఆ, ఇంకొక చెట్టు రాలేదే అనుకుంటే ఎలా వస్తుంది చెప్పండి? సో మన మన విత్తనం ఎటువంటి విత్తనాలను విత్తుతామో అదే ఫ్రూటే వస్తుంది, అదే చెట్లే వస్తాయి, అవే మొక్కలే వస్తాయి. సో ఇది సూక్ష్మంగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను, ఒక్క రెండు మాటలే ఈరోజు, విషయ వాంఛలను విషంగా త్యజించు, విషయమంతా ఇందులోనే ఉంది. తర్వాత దయ, క్షమాతత్వం, నిష్కాపట్యం, కపటం, ఇతరుల్ని మోసం చేస్తున్నాం, దానివల్ల శక్తిని కోల్పోతాం, పీల్చి పిప్పి చేసేస్తాయి. చిల్లులు ఉన్నటువంటి బిందెని మనం నీళ్ళల్లో వేస్తే ఆ బిందె పైకి చేది మన దగ్గరకు వచ్చేటప్పటికి ఖాళీ బిందె మన దగ్గరకు వస్తుంది. అలానే మన జీవితం అనేది అలానే ఉంది, ఇలానే మనం జీవిస్తున్నాం, ఖాళీ అయిపోతున్నాం. బిడ్డ పుట్టినప్పుడు నిండుగానే, రోజులు గడిచే కొద్దీ ఆ బిడ్డ క్రమక్రమంగా ఆ ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అట్లా ఆ, వయస్సు పెరిగే కొద్దీ ఖాళీ అవ్వడం మొదలవుతుంది అనడానికి ఇదే అర్థం. అంటే మన శక్తిని కోల్పోతూ శక్తిహీనంగా మనం జీవిస్తాం, నిస్సారంగా జీవిస్తాం. అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి జీవితాన్ని? కోట్ల కొద్దీ డబ్బు ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ తృప్తిగా తినగలుగుతామా? తినాలంటే అయ్యో నాకు అరగదే, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నాకు ఇదొద్దు అదొద్దు, ఇది తింటే హీట్ ఎక్కువైపోతుంది, గ్యాస్ట్రిక్ ఎక్కువైతుంది. ఎన్ని కండిషన్స్ చూడండి. ఏం ఆస్వాదిస్తున్నాం జీవితాన్ని? లోపల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ బయట కోట్ల కొద్ది డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మంది మార్బలం ఉంది, చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ లోపల ప్రశాంతంగా లేమనుకోండి. లోపల మనసంతా గందరగోళంగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. ఆ తృప్తి కలుగుతుందా మనకి? సంతృప్తి కలుగుతుందా? సంతృప్తితో మన జీవితాన్ని జీవించగలుగుతామా? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఎంతమంది నువ్వు సంతృప్తితో ఉన్నావా అంటే, ఎంతమంది నేను సంతృప్తితో ఉన్నాను అని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? నాకు కోట్ల కొద్ది డబ్బు ఉండొచ్చు, కానీ నువ్వు తృప్తిగా ఉన్నావా? ఇంకేం, నీ దగ్గర అంతా ఉంది కదా, సంతృప్తిగా నువ్వు ఉన్నావా అని అడిగితే ఎవ్వరూ సంతృప్తిగా జీవిస్తున్నామనే మాట ఎవ్వరూ చెప్పలేరు. ఏదో ఒక వెలితి, ఏదో ఒక లోటు. సో ఇది మనము అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ
ఈ విషయ వాంఛల గురించి ఇది మనం డీప్ గా ఆలోచిస్తే నిజంగా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా దీన్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, అర్థమవుతుంది. అర్థం చేసుకొని నిజంగా అవును కదా, ఆ పరివర్తన అనేది మొదలవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఎలా అన్నా జీవించిన దాని గురించి మనకు అవసరం లేదు. ఎలా అన్నా ఉండొచ్చు. సో ఇప్పటి నుంచి ఎలా జీవించాలి, ఈ క్షణం నుంచి, గడిచిపోయిన జీవితం గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఎలా ఉండాలి, ఈ క్షణం నుంచి నేను ఎలా ఉండాలి, ఈ క్వాలిటీస్తో జీవించడం నేర్చుకుందాం. ఇవన్నీ అమృతంతో సమానము అని చెప్తున్నాడు కదా అష్టావక్రుడు. అమృతాన్ని, ఈ నిష్కాపట్యము, దయ, క్షమాతత్వం, సో ఈ క్వాలిటీస్ ని నీలో డెవలప్ చేసుకో. ఈ అమృతంతో నువ్వు జీవించు. ఇవన్నీ అమృతంతో సమానం. ఇదే చెప్తున్నాను. ఈ క్వాలిటీస్ ని మనలో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకేసారితో రాదు మనకి, ఎందుకంటే ఎన్నో జన్మలుగా అలవాటు పడిపోయినాం ఈ పాత పద్ధతులకి, పాత అలవాట్లకి, పాత ఆలోచనలకి. జన్మ జన్మలుగా ఇవి సంస్కారాల రూపంలో మనలో ఉండిపోయాయి. అంటారు చూడండి, ఒక గుణం మారాలంటే కొన్ని జన్మలు పడతాయి అంటారు. అంటే గుణం మార్పిడి అంత నిదానంగా ఉంటుందంట. కానీ ఇది మన పైన డిపెండ్ అవుతుంది. ఇమ్మీడియట్ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్ నేను మారాలి, ఎట్లయినా మారాలి అని గట్టిగా అనుకున్నప్పుడు దాన్ని మార్చుకోగలుగుతాం. కానీలే చూద్దాం, అలా చూద్దాం, ఇంకా ఏముంది, ఇంకా వయసు ఉంది కదా, వయసు అయినాక చూద్దాం అలా అనుకున్నామా. ఇదంతా కూడా ఎవరి ఇష్టం, ప్రతి ఒక్కరి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ ఎంపిక ఇదంతా కూడా. ఎవరికి ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. మనమంతా ఈ జర్నీలో ఉన్నాం. నన్ను నేను తెలుసుకోవాలి, ఆ మోక్షాన్ని పొందాలి, ముక్తిని పొందాలి, హాయిగా జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి, ఏమంటారు, స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలి అనే ఆలోచిస్తాం. కానీ ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది లోపలంతా కూడా. ప్రతి ఒక్కరి కోరిక ఇదే, ముక్తి కావాలి, మోక్షం కావాలి. కానీ పైకి మాత్రం నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి. సో ఈ కోరికలు మళ్ళా పైకేమో కోరికలు, లోపలేమో మనశ్శాంతి కావాలి, సంతృప్తితో జీవించాలి, ప్రశాంతంగా ఉంటే చాలప్ప, నాకేమీ వద్దు, జీవితం ప్రశాంతంగా ఉంటే చాలు, నాకు ఏ కోరికలు లేదు ఉంటాము. కానీ మళ్ళా విషయాల వెంటే పరిగెడుతూ ఉంటాం. సో గౌరవాన్ని కోరుకుంటాం, నన్ను అందరూ గౌరవించాలి. లావార్జు ఒక మాట అంటారన్నమాట, నువ్వు గౌరవాన్ని, ఇప్పుడు ఆ కోరిక నీకుంది, నన్ను అందరూ గౌరవించాలి, ఆ కోరికే నీకు లేదనుకోండి, నిన్ను ఎవరు అగౌరవపరుస్తారు? ఆయన అంటారు, నాకైతే నన్ను ఎవరూ గౌరవించాలనే కోరిక నాకు అస్సలు లేదు, అందుకే నన్ను ఎవరు అవమానించలేరు. ఇప్పుడు నాకు ఆ కోరిక ఉందనుకోండి, నన్ను అందరూ గౌరవించాలి అనే కోరిక ఉంది. సో ఎదుటి వాళ్ళ నుంచి, అంటే ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్, మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోనప్పుడే అది ఎదుటి వాళ్ళ నుంచి కోరుకుంటాం. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ కోరిక తీసేయండి, నన్ను గౌరవించాలి అనే కోరిక తీసేయండి. ఎవరు అగౌరవపరుస్తారు? ఎవరు మాట్లాడించకపోయినా మనకి ఏ ఫీలింగ్ ఉండదు, ఎవరు గౌరవించకపోయినా ఏ ఫీలింగ్ ఉండదు, హాయిగా జీవించగలుగుతాం. ఈ కోరికలు ఉన్నాయి చూడండి సూక్ష్మంలో, ఈ కోరికలే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నది, ఈ కోరికలే మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నది, ఈ కోరికలే. మనకు తెలీదు. ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఏంటి? మనశ్శాంతి కావాలి, సంతృప్తితో జీవించాలి, తృప్తిగా ఉండాలి, హాయిగా జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి. పైకేమో కోరుకుంటున్నాం ఇవి కావాలి అని, కానీ లోపల వాళ్ళు చూడు, నన్ను కనీసం వాళ్ళ ఇంటికి పోతే మాట్లాడించలే, వాళ్ళు నన్ను గౌరవించలే, ఆ రోజు వాళ్ళకి ఎంత చేశాను నేను. మళ్ళా అక్కడ కోరిక, ఆ కోరిక తీసేయండి అంటారు. లావోర్జు ఇదే చెప్తారు, నన్నెవ్వరు అసలు ఓడించలేరు. లావోర్జు ఈ మాట అంటారు, నన్నెవ్వరు ఓడించలేరు. ఎందుకంటే
నేను గెలవాలనే భావన నాలో లేదు కాబట్టి నన్ను ఓడించలేరు. ఆ గెలవాలి నేను అనే కోరిక ఉంది చూడండి, అదే మనల్ని ఓటమి పాలు చేస్తుంది. ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చేయలేం, మళ్ళా అయ్యో నేను ఓడిపోయినాను అనే బాధ దుఃఖం కలుగుతాయి ఆ కోరిక ఉన్నప్పుడు. ఆ కోరికే లేదనుకోండి, ఇంకా మనల్ని ఎవరు ఓడించగలుగుతారు? ఎంత గొప్ప మాటలు, ఒక్కొక్క మాట మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నామో ఆ బ్లాక్స్ తీసేస్తున్నారు చూడండి. ఎక్కడెక్కడ ఇరుక్కుంటున్నామో, ఎక్కడెక్కడ మనం ముందరికి పోలేకపోతున్నామో, ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నామో అవన్నీ ఒక్కొక్కటి ఆ బ్లాక్ రిమూవ్ చేసేస్తున్నారు. మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ని, ఒక్కొక్క బ్లాక్ ని తీసేస్తున్నారు. సో కాబట్టి సంతృప్తిని అమృతంలా స్వీకరించు. సంతృప్తి సత్యాన్ని అమృతంలా స్వీకరించు. అంటే ఫస్ట్ సంతృప్తి ఎలా కలుగుతుంది? మన దగ్గర ఉన్నదాన్ని మనం చూడాలి ఫ్రెండ్స్ ఫస్ట్. అంటే ఇక్కడ అష్టావకుడు ఏం చెప్తున్నారు? నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు చూడు ఫస్ట్. నీ కళ్ళను తెరవండి మీరు. ఇప్పటికే మీరు ఏం పొంది ఉన్నారో మీరు చూడండి. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకున్నామంటే మన దగ్గర కావాల్సిన దానికన్నా, మనకు అవసరమైన దానికన్నా ప్రతి ఒక్కరూ ఎక్కువగానే పొంది ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది సంతృప్తి అనేది? ఆల్రెడీ నీ దగ్గర ఎంత ఉంది నువ్వు చూసుకో ఫస్ట్. లేని దాన్ని మనం ఆలోచిస్తున్నాం, లేని దాని వెనుక పరిగెడుతున్నాం, మన జీవితాన్ని మనం కోల్పోతున్నాం. సో నీ దగ్గర ఉన్నదాన్ని చూడు ఫస్ట్. సో ఈ సంతృప్తితో జీవించు. నువ్వు కళ్ళను కొద్దిగా తెరవండి. అంటే ఒక గొప్ప తాళం చెవిని మన చేతిలో పెడుతున్నారు అష్టావకుడు. ఎంత గొప్ప తాళం చెవి చూడండి. నెమ్మదిగా ఇది మనం అవగాహన చేసుకుంటే క్లియర్గా మనకి నిజమే కదా అనేది మనకు అర్థమవుతుంది. లేదంటే నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఈ కోరికల వెంట, విషయాల వెంట పరిగెడుతున్నాం అనుకోండి, లోపల తెలియకుండా భయాలు కలగచ్చు. భయమే. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ప్రజెంట్ మూమెంట్ ని మనం కోల్పోతాం. ఆ కోల్పోవడమే కాకుండా లోపల భయం అనేది తలెత్తుతుంది అనమాట. అవసరం లేదు. నీ దగ్గర ఎంత ఉంది అది చూడు ఫస్ట్. అది నువ్వు గమనించు. ఇది నువ్వు డీప్ గా అర్థం చేసుకో. ఈ తాళం చెవిని నువ్వు ఓపెన్ చెయ్యి. అంటే కళ్ళు తెరవండి. తాళం చెవి చేతిలో పెట్టేస్తున్నారు. సో నువ్వు పృథ్వీవి కాదు, నువ్వు వాయువు కాదు, నువ్వు అగ్నివి కాదు, నువ్వు జలానివి కాదు, నువ్వు ఆకాశానివి కాదు. విముక్తిని సాధించాలనుకుంటే వీటన్నింటినీ సాక్షిగా చూస్తున్న చైతన్యానివే నువ్వు. దీన్ని నువ్వు తెలుసుకో. ఏది నువ్వు కాదు. మనం ఎలా జీవిస్తున్నాం? నేను కర్తను, నేనే అన్ని చేసి పెడుతున్నాను. సో దేనికి నువ్వు కర్తవి? జస్ట్ నువ్వు సాక్షిగా గమనించేవాడిగా ఉండు. నువ్వు సాక్షిగా అయిపో. నువ్వు గమనించేవాడు నీలో ఉన్నాడు. నువ్వు గమనించేవాడివని తెలుసుకో. ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి. నువ్వు కాదు. నువ్వన్నీ ఏమనుకుంటున్నావు? ఇది నేను, అది నేను, నాకు ఇంత పేరుంది, నాకు ఇంత ప్రతిష్ట ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఇవన్నీ నేను అనుకుంటున్నా. ఏది నువ్వు కాదు. చేస్తున్న వాడివి నువ్వు కాదు. ఇవి ఏవి నువ్వు కాదు. నువ్వు గమనించేవాడిగా ఉండు. సాక్షి అనేది ఈ తాళం చెవి. సో దీనికన్నా విలువైన తాళం చెవి లేదు అనేది తెలుసుకోండి. ఏం జరుగుతోందో జరగనివ్వండి. సో అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం. సో సాక్షిగా జీవించడం నేర్చుకుంటాం. గమనించేవాడి నువ్వు అని తెలుసుకో. అంటే ఇది మనము ప్రాక్టికల్ అయిపోవాలి. మనం పైన దేహస్థితిలో జీవిస్తున్నాం. అందుకే కామెంట్స్, జడ్జిమెంట్స్, బాధలు, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ టెంపరీగా సంతోషంగా ఉంటున్నాం. తర్వాత మళ్ళా కొంతకాలమే మళ్ళా అది వెళ్ళిపోతుంది. మళ్ళా కొరత, మళ్ళా ఏదో లోటు, ఇంకేదో కావాలి, ఇంకేదో కంపారిజన్, లేదంటే ఏదో ఒక భయము. ఇలా జీవిస్తున్నాం మనం. ప్రతి క్షణాన్ని మనము
జీవించడం లేదు, ఆస్వాదించడం లేదు. అందుకే ఆ ఫ్యూచర్ గుర్తొస్తే నా జీవితం ఎలా రేపొద్దున భయం. సో అందుకనే నువ్వు గమనించేవాడివి అని తెలుసుకో. విముక్తిని కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇలా జీవించాలి. విముక్తి అంటే ఏంటి? విడుదల, అన్నింటి నుంచి విడుదల, దుఃఖాలు అన్నింటి నుంచి విడుదల, అత్యున్నతమైనటువంటి స్వతంత్రము అని చెప్తారు ఇక్కడ. విముక్తి అంటే మోక్షం అంటే ఏంటి? సంస్కృతంలో మోక్షం అంటారు. నిజంగా అద్భుతమైన మీనింగ్ ఉంది అని చెప్తారు అష్టావక్ర గీతలో. అంటే ఏంటి మోక్షం అంటే? అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ, అత్యున్నతమైనటువంటి స్వతంత్రం. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే కదా. ఇది కావాలి అన్నప్పుడు నువ్వు గమనించేవాడిగా తెలుసుకో. నువ్వు గమనించేవాడిగా ఉండు, సాక్షిగా ఉండు. విషయాలు ఏం జరుగుతున్నాయో జరగనివ్వండి, సాక్షిగా చూస్తూ ఉండండి అని ఒక తాళం చెవి మన చేతుల్లో పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతం కదా. సో ఈ తర్వాత రేపు కంటిన్యూ చేసుకుందామండి. 7 అయ్యింది. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దీని కంటిన్యూషన్ రేపు తెలుసుకుందాము.